ఈ సంవత్సరానికి చివరికి శేషానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి కొత్త పూర్ణిమకు చైత్ర పూర్ణిమకు స్వాగతం పలుకుతూ మనం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. కంచు మోగినట్టు కనకము మోగదు గదరాసుమతి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. చూడండి ఓంకార శబ్దం ఎంత అద్భుతంగా వస్తుందో. ఈ యొక్క ఓంకార శబ్దాన్ని ఇంట్లో వినిపించడం వలన ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి గ్రహ ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ కాలభైరవేశ్వర అక్షయపాత్ర, ఒక పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా ఒక కాలభైరవ హోమం చేయించి 20 రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద మరి సంప్రదించవచ్చు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాలంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వల్ల, రాసుకోలేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరంలో స్వాగతం పలుకుతూ కొత్త సంవత్సరంలో మన ఆదాయ వ్యయాలు, ఏ పనులు ప్రారంభించాలి, ఏ పనులు ప్రారంభించకూడదో అన్ని విషయాలు తెలుసుకొని జీవిత గమనాన్ని ఆశాజ్యోతిగా ముందుకు వెళ్ళేటువంటి మానవ ప్రయత్నం చేద్దాం. కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఇంకను ఈ సంవత్సరంలో అంటే క్రోధినామ సంవత్సరంలో గ్రహాలన్నీ తొలగించుకొని మనకు విశేషమైనటువంటి విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాము అన్నట్లయితే చతుర్గ్రహ కూటమితో ప్రారంభమయ్యి షష్ఠగ్రహ కూటమితో సంచారం చేస్తూ పంచగ్రహ కూటమితో అవుతూ మళ్ళీ చతుర్గ్రహ కూటమితో అవుతుంది. ఇది ఎప్పటి నుంచి 16/3/2025 నుంచి 6/5/2025 వరకు ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో గ్రహ నామస్మరణ అంటే నవగ్రహాలను స్మరించడం, నవగ్రహ దేవతలు ఆదివారం అయితే సూర్యుడు, సోమవారం అయితే చంద్రుడు, శనివారం అయితే శని భగవానుడి యొక్క 108 నామాలు రాయడం, ఈ నామాలను కాలభైరవ దేవాలయంలో సమర్పించడం వలన గ్రహదోషం తొలగిపోతుంది. అనేక మంది కుదరనటువంటి వారికి 27 రకాల వస్తువులను మీకు ఇంటికి కొరియర్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా పంపించడం జరుగుతుంది. దిష్టి తీసి బయట వేసేసుకోవడం వలన గ్రహదోషం తొలగి గ్రహయోగం కలిగి అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. కనుక ఈ సంవత్సరంలో పడ్డ కష్టాలని కూడా స్వస్తి పలుకుతూ రాబోయే సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అన్నింటా విజయం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని 10 మందికి చేరవేయండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి.